మీడియా ఉందని ఎట్లా మాట్లాడుతాను నేను ఎట్లా మాట్లాడుతాను కూర్చుండు కరెక్టా సార్ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుండు కరెక్టా లేదు మీరు ఇక్కడ కూర్చుండు కరెక్టా మీరు సీనియర్ మరి సీనియర్ సార్ మీరు ఇక్కడ కూర్చుండు కరెక్టా పేపర్ వర్క్ ఉంటుంది సార్ అది రిమాండ్ పోలీసు మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తే రిమాండ్ సార్ అది మరి అదే కోర్టులో ఎట్లా పెడతాం ఇట్లా పేపర్ ఇస్తాం అనుకుంటే దానికి సిస్టమ్ ఉంటుంది సార్ సిస్టమ్ ఉంటుంది దానికి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసినాక మీరు సీనియర్ అట్లా కూర్చుండు కరెక్ట్ మీరు అట్లా కూర్చుండు కరెక్ట్ పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.